మాలిని బాధ చూడలేని గౌతమ్ ఒక మాట అయితే ఇస్తాడు. అరవింద్ విషయంలో అసలు ఏం జరిగింది? అరవింద్‌ని ఇంత కిరాతకంగా చంపిన వాళ్ళకి ఉరిశిక్ష పడేలాగా నేను చేస్తాను మాలిని. నన్ను నమ్ము అనైతే చెప్తూ ఉంటాడు. ఇక మళ్ళీ కూడా శంకరమ్మని ఇంటికి పిలిపించుకొని ఆ రోజు ఏం జరిగింది? కళ్ళారా నువ్వు ఏం చూసావు? అని అయితే మొత్తం నిజాలు తెలుసుకుంటుంది. ఓ రకంగా శంకరమ్మ అయితే గౌతమ్ వైపు అనుమానంగా చూస్తూ ఉంటుంది. ఇదేంటి నా వైపు అనుమానంగా చూస్తుంది అన్నట్టు ఓ ఓ పక్క గౌతమ్ అలాగే కౌసల్య కూడా షాక్ అవుతూ ఉంటారు. కానీ ఆఖరికైతే ఈ బాబు కాదు అని చెప్పేస్తుంది. ఇక వసుంధర ఉండి నిన్న 3 గంటలు కనిపించలేదు నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అంటే మల్లమ్మ ఇంటికెళ్ళానని చెప్తుంది. ఇక మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అంటే వాళ్ళు నిజ నిజాలు తారుమారు చేయడానికే పిలిపించుకుంటారని చెప్పని వసుంధర కోపంతో ఇక మళ్ళీ ఇంటికి వెళ్ళి గౌతమ్ కాలర్ పట్టుకొని నువ్వే చేశావని నాకు బలంగా నేను నమ్ముతున్నాను. అందుకనే శంకరమ్మని ఇంటికి పిలిపించి అక్కడ సాక్ష్యాలన్నీ తారుమారు చేయించేలాగా చూస్తున్నారని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మళ్ళీ. చూస్తూ ఉండు గౌతమ్, నా కూతురికి చేసిన అన్యాయానికి, ఇంత దారుణానికి నీకు ఎలాంటి శిక్ష వేస్తాను. ఏ క్షణంలోనైనా నీ ఇంటికి పోలీసులు వస్తారు. నిన్ను స్టేషన్‌లో పెట్టించే బాధ్యత నాది అంటూ శపథం చేసి వెళ్తుంది వసుంధర.